కానా అనే వివాహ విందులో కూడా జరిగిందంతే. ఆయన్ని పిలిచారు, పిలవక మానలేదు. పిలిచిన తర్వాత ఆయన పట్టించుకోలేదు అన్నట్లుగా వారి వివాహంలో, వారి విందులో మరొక ప్రధాని ఉన్నాడు. యేసును పిలిచారు కానీ ప్రధానత్వం ఆయనకి అక్కడ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ కుల సాంప్రదాయం, కుల పెద్ద కావచ్చు ఆయన, ఆ ప్రధాని కుల పెద్ద. అన్ని పెళ్ళిళ్ళలోనూ ఆయన ప్రధానిగా ఉంటాడు, చైర్మన్గా. అందుకే ఆయన అంటాడు కదా, నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను, అన్ని పెళ్ళిళ్ళలో ముందు మంచి రసం పోస్తారు, తర్వాత మంది ఎక్కువైతే జబ్బు రసం పోస్తారు. ఈయన పెళ్ళిళ్ళకి పోతాడనమాట. ఈ రుచులు చూసే పెద్ద ప్రధాని. ఇక రుచులు మరిగాడు ఆయన. కాబట్టి మన పెళ్ళికి కూడా మన కులస్తుని పిలవకపోతే ఎలాగా, మన పెద్దని పిలవకపోతే ఎలాగా? వాళ్ళు ఏమనుకుంటారు? మన బంధువులు కదా, మనకు ఇంటి పేరట వాళ్ళు కదా, మన ఊరు వాళ్ళు కదా, మనకు ఎన్నోసార్లు సహాయం చేసిన వాళ్ళు కదా. రేపేదైనా మనకు అవసరమైతే యేసుప్రభు ఎప్పటికి ఉంటాడా? వెళ్ళిపోతాడా ఆయన పని మీద, ఆయన దేశదే మరి. కానీ ప్రధానే కదా మన ఇంట్లో ఉండేది, మనకు ఆపదొచ్చినా సాపదొచ్చినా సహాయం చేసేది అని. ఈ దినాల్లో మా సైడు మరీ మూర్ఖత్వం ఉంటుంది. ఇది కులాలు, కుల పెద్దలు, కుల విధానాలు, వారికి ప్రధానత్వం ఇచ్చి వారికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటారు. కానీ ఇక్కడ మరి ఆ వివాహంలో వారికి ఎంతో గొప్ప అవమానం కలిగింది. ఇప్పుడు దాన్ని, ఆ అవమానాన్ని తీసివేయాలంటే ఎవ్వరూ లేరు అక్కడ. ఆ ప్రధాన దగ్గరికి వెళితే ద్రాక్షారసం అయిపోయిందా? మరి అందరూ, మీరు ఎంతమంది వస్తారో అంచనా వద్దా మీకు? మీరు 10 మందికి ఎక్కువ చేయాలి కానీ తక్కువ అవ్వడం ఏంటయ్యా అని వారిని గద్దించడాకే సరిపోయాడు. కానీ అక్కడ ఏ కార్యమైనా చేయలేకపోయాడు. ఆ అవమానకరమైన వివాహం ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరమైన వివాహంగా మనం చూడడానికి కారణం ఎవరు చెప్పండి? ప్రధాన ప్రభువా. ఆయన్ని పక్కన పెట్టి వారి కులస్తులను, వారి బంధువులను సంతోషపెట్టే ఆలోచనలు మనం చేస్తే ప్రభువు కంటే మన బంధువులకే, మన కులస్తులకే, మన గ్రామ పెద్దలకే మనము ప్రధానత్వాన్ని ఇస్తున్నాం. ప్రభువు కంటే ఎక్కువగా వారిని సంతోషపెట్టడానికే మనం వారికి ఇష్టమైన మాట, వారిచ్చిన సలహాను మనం పాటించడం కారణమవుతుంది. అది మనకు తగదు అని మార్త యొక్క ఆ క్విక్నెస్ లేక ఆమె యాక్షన్ మనకు బోధిస్తూ ఉంది. ఎంతమంది మన చుట్టూ ఉన్నా ప్రభువే మన జీవితంలో ప్రధానిగా ఉండాలి, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత వీళ్ళ ద్వారా ఎన్ని విమర్శలైనా రావచ్చు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళకి వెళ్ళినప్పుడు ఇంకెందుకురా మనం, వాళ్ళ గురువు వచ్చాళ్లే, ఆ మతం పట్టారు కదా వీళ్ళంతా యూదులు, ఈమె కూడా యూదుల్లో ఉన్న ఆమె. కానీ ప్రభువును ప్రేమించిన వాళ్ళు, ప్రభు చేత ప్రేమించబడిన గృహం ఆ బేతనీయులో ఉన్న ఈ గృహం కనుక వాళ్ళ గురువు వచ్చాడు కదా, ఇక్కడ మనతో ఉండరు. యూదా ఇస్కరియోతు కూడా మార్త అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాల మీద పోస్తే ఆయనేమన్నాడు, ఎందుకు ఈ పిచ్చి పని చేసింది ఈమె, అది అమ్మి బీదలకి ఇస్తే ఎంత బాగుండన్నాడు. ఆడు దొంగోడు, సంచులు వేసుకోవడానికి డబ్బులు, వాడు దొంగ కాబట్టి ఆ మాట అన్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఆమె ప్రభువుని ఎంతగానో ప్రేమించింది, అంతేకాదు చురుకైనదిగా కూడా మనకి కనిపిస్తుంది. విశ్వాసులమైన మనము అందరికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి, అందరికంటే ఎక్కువగా ప్రభు పనుల్లో చురుకుగా ఉండాలి అనేది మనం